కార్తీక మాసం. కార్తీక మాసం అంతా కూడా చాలా ప్రశాంతంగా, పవిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. పొద్దున్నే లేసి చన్నీళ్ళతో స్నానం చేసి, దీపం పెట్టుకొని శివారాధనలో ఉంటారు అందరూ కూడా. శివాభిషేకాలతో, శివారాధనతో ఓం నమః శివాయ అంటూ అంతా కూడా మనకి అదే వినపడుతూ ఉంటుంది. కానీ యోగాలో ఈ కార్తీక మాసంలో శివారాధన ఎలా చేయాలి అంటే ముద్రలతో చేయాలి. శివునికి సంబంధించిన ముద్రలన్నీ కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా సాధన చేసినట్లయితే శివుడు మనకి ప్రత్యక్షమవుతాడు అని చెప్తారు. అలాగే శివ ధ్యానం గనక మనం చేయగలిగితే ఆ భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. అందులో శివుని ముద్రలు, ముఖ్యమైన ముద్రలు ఉన్నాయి. రుద్రముద్ర, మహాకాళేశ్వర ముద్ర, త్రిశూల ముద్ర, ప్రణవ ముద్ర. ఈ ముద్రలు చాలా చాలా ముఖ్యం. మీరు పొద్దున్నే లేచి, అంటే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేసి మీరు చక్కగా ఈ ముద్రలో కూర్చున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీకు. శంఖముద్ర కూడా శివుడికి అత్యంత ప్రీతివంతమైన ముద్ర అని చెప్తారు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ముద్ర చేస్తే అన్ని సమస్యలు మనకు దూరం అయిపోయి ఎంత హాయిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో చేయాల్సిన ముద్రలు చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ముద్ర కనీసం 5 నుంచి 10 నిమిషాలు ఈ ముద్రలో కూర్చోండి. ధ్యానం అనేది మీరు ప్రత్యేకించి ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర 5 నిమిషాలు చేసిన తర్వాత మీకు తెలియకుండా మీరే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అందులో ముఖ్యమైన ముద్ర రుద్రముద్ర. రుద్రుడు అంటే మనం ఏం చెప్తాము అనంటే, మన యోగ భాషలో రుద్రుడు శ్వాస వదిలేదాన్ని రుద్రుడు అంటారు. రుద్రుడిని పట్టుకోవడం చాలా కష్టం. అలాగే మనం శ్వాస వదిలేది మన కంట్రోల్లో ఉండదు. ఎప్పుడైతే శ్వాస కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, రుద్రుడిని పట్టుకో అని అంటారు. రుద్రుడిని పట్టుకుంటావా అని కూడా అడుగుతారు. ఎప్పుడైనా మేము మా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు రుద్రుడిని ఎంతసేపు ఆపుతావేంటి అంటారు. అంటే అది యోగికి లాంగ్వేజ్ మాట. నువ్వు ఎంత పట్టుకుంటావు రుద్రుడిని అని. రుద్రుడిని పట్టుకోవడం చాలా కష్టం. ఆయన ఉరుకుతూ ఉంటాడు, తాండవం చేస్తూ ఉంటాడు. ఎక్కడ 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 కదలిక, ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాయువు ఎలా ఉంటుంది, ఎక్కడ స్పేస్ దొరికితే దాంట్లోంచి, ఆ దారిలోంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది గాలి. అలాగే రుద్రుడు కూడా అంతే. ఆయన మన లోపల తాండవం చేస్తూ ఉంటాడు. అలాంటి రుద్రుడిని మనం పట్టుకుని ఆయన్ని గనక మనం ప్రసన్న చేసుకున్నట్టయితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మాటలతో చెప్పేది కాదు, అది అనుభవించేది. మీరు కూడా దాన్ని అనుభవించాలి అని అంటే, అనుభవంలోకి తెచ్చుకోవాలి అని అనుకుంటే ఈ ముద్ర సాధన చేయండి. రుద్రముద్ర. రుద్రముద్ర మీ ఉంగరం వేలు అలాగే మీ చూపుడు వేలు 2 చివరలు బొటన వేలు కలపాలి. మీ ఉంగరం వేలు, మీ చూపుడు వేలు, బొటన వేలు చివర కలపండి. మధ్య వేలు, చిటికెన వేలు ఇలా ఉండాలి, స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవద్దు. చేతులు 2 మోచేతులు వెనక్కి ఉండాలి, ఇలా పెట్టుకోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచాలి. చక్కగా అలా కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి. మెల్లగా ముందు కొంచెం సేపు శ్వాస వైపు చూడండి, ధ్యాస ఉంచండి. శ్వాస మెల్లగా తీసుకోండి. అలా కొంచెం సేపు శ్వాస మీద ఉంచిన తర్వాత మీరు శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు. తర్వాత ఆజ్ఞాచక్ర, త్రినేత్రము అని అంటమాట. ఈ ఐబ్రోస్ కన్నా కొద్దిగా పైన అక్కడ మీరు మనసు పెట్టి కూర్చోండి. అంతే, అక్కడ మనసు పెట్టి కూర్చోండి. కొంచెం సేపు అక్కడ మనసు పెట్టి కూర్చోండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. తర్వాత రుద్ర మంత్రం చదువుకోండి. రుద్ర మంత్రం చదువుకోవాలని ఉంటే చదువుకోండి. లేదు అని అంటే అలా నిశ్శబ్దంగా అలా గమనిస్తూ మీ ఆజ్ఞాచక్రం మీద అలా ఉండొచ్చు. ఓం భైరవ రుద్రాయ, ఓం మహారుద్రాయ, ఓం కాలరుద్రాయ, ఓం కల్పాంగ రుద్రాయ, ఓం వీరరుద్రాయ, ఓం ఘోర రుద్రాయ, ఓం అఘోర రుద్రాయ, ఓం అండరుద్రాయ, బ్రహ్మాండ రుద్రాయ, చండ రుద్రాయ, ప్రచండ రుద్రాయ, దండ రుద్రాయ,
ఓం శూరరుద్రాయ వీరరుద్రాయ భవరుద్రాయ భీమరుద్రాయ అతలరుద్రాయ సుతలరుద్రాయ వితలరుద్రాయ తలాతలరుద్రాయ నమో నమః. అలా కొంచెం సేపు మంత్రం చదువుకుని ఆజ్ఞాచక్రం మీద మీ మనస్సు పెట్టి మీ రెండు ఐబాల్స్ రెండు కూడా పైకి ఆజ్ఞాచక్రం మీద ఉంచండి. మెల్లగా కళ్ళు తెరవండి. ఇది మీరు ఒక 5 నిమిషాలు టైం పెట్టుకుని చేయండి. మెల్లమెల్లగా టైం పెంచుకుంటూ వెళ్తారు. రుద్రముద్ర చాలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఫస్ట్ కొంచెం మనం హై అంటే ఎనర్జీ లెవెల్స్ బాగా హై వెళ్తాయి అన్నమాట. ఎంత హై ఉంటుందంటే ఎవరికైనా ఎప్పుడైనా సరే నాకు చాలా అసలు ఏం చేత కావట్లేదు, నాకు అసలు ఏది చేయాలన్నా కూడా నేను చేయలేకపోతున్నా, నాకు అంత శక్తి రావడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది కదా. ఈ ముద్ర కనుక మీరు చేస్తే మీకు ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. మీరు చేసి చూడండి. కార్తీక మాసంలో ఇది అత్యంత మనం శివుడు అంటే ఏమిటి మనకు అర్థం కావాలి, శివతత్వము అంటే మనం తెలుసుకోవాలి అని అంటే ఈ ముద్ర ప్రొద్దున అలాగే సాయంకాలం సాధన చేసుకోండి. దీపం పెట్టి ఈ ముద్రలో కూర్చుని మీరు సాధన చేసినట్టయితే మీకు ఆ శివతత్వం ఏంటి అనేది అర్థమవుతుంది. ప్రణవ ముద్రలో కూర్చుని మనము ప్రణవ ప్రాణాయామం కనుక చేసినట్లయితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి అలజడి లేకుండా ఎంతో శాంతి 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 అని చెప్తాం కదా. అసలు ఈ శాంతి అంటే ఏంటి తెలియాలి అని అంటే ప్రణవ ముద్రంతో ఓంకారం చేయాలి. చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. కిందే కూర్చోవాలని లేదు, మీరు కూర్చోలేకపోతే కుర్చీలో అయినా కూర్చోవచ్చు. మీ ఎడమ చెయ్య ఇలా పెట్టుకోవాలి. ఈ 4 వేళ్ళు దగ్గరగా ఉండాలి, ఇలా ఓపెన్ చేయకూడదు, ఇలా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మీ ఎడమ చెయ్యి ఇలా పెట్టుకోవాలి. దానిపైన ఇది కుడి చేయి ఇలా ఉంచాలి. ఈ బొటన వేలు ఇలా పక్కకు పెట్టకండి, ఇట్లా స్ట్రైట్గానే ఉండాలి. ఇది ప్రణవ ముద్ర అని చెప్తాం. ఈ ముద్రలోకి వచ్చి కూర్చుని కళ్ళు మూసుకుని ప్రతిసారి కూడా శ్వాస తీసుకోవాలి. ఇది మీరు ఓంకారం చేసేటప్పుడు మీరు డైరెక్ట్గా ఎప్పుడూ కూడా మనం ఇలా ముద్రలో కూర్చొని మనం చేసేటప్పుడు ఓం అని మీరు చాంట్ చేయకండి. జస్ట్ లిప్ మూమెంట్, అంటే మీరు నోరు కొంచెం తెరిస్తే ఆ అని వస్తుంది నాభి దగ్గర నుంచి. మీరు ఎప్పుడైతే మీ పెదాలని కొంచెం ముందుకు పెడితే ఓ అని వస్తుంది సౌండ్. ఈ 2 పెదాలని కలిపేస్తే అని వస్తుంది ఓం అని. శబ్దం బయటికి ఓం అని వినపడాలి. మనము ఓం అని అది ఒక వర్డ్గా ఒక లెటరో కాదు, ఇది శబ్దం. ఓంకారం అనేది శబ్దం. మనం అది చేయాలి అని అంటే ప్రతిసారి శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత మెల్లగా కొంచెం ఓపెన్ చేయాలి ఇట్లా. సౌండ్ ఓంకారం. మనం ఓం ఓం అని అనకూడదు, శబ్దం రావాలి అంతే. శబ్దం రావాలి అంటే ఆ ఓ అంతే. ఈ పద్ధతిలో మీరు ఈ ముద్రలో కూర్చుని
మీరు గనక చేసినట్లయితే మీరు దీనికి ఏం టైం అవసరం లేదు. మీ మనసు ఎంతసేపు నిలకడగా కూర్చోగలుగుతుందో అంతసేపు కూర్చుని సాధన చేయండి. మీరు చాలామంది ఈ కార్తీక మాసం అంతా మనం శివాలయం దగ్గరికి వెళ్తాం, శివాలయంకి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, అభిషేకాలు చేసుకుంటాం కదా. మనం అక్కడ కూర్చుని ఈ ముద్ర చేయాలి, ఈ ముద్రలు చేయాలి. రుద్రముద్ర చేయండి, ఓంకారం ప్రణవ ముద్ర చేయండి, అలాగే మహాకాళేశ్వర ముద్ర చేయండి, శంకు ముద్ర చేయండి. ఏదైనా సరే 1-2 ముద్రలు కొంచెం ఒక 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చొని ముద్రలో కూర్చోండి. ఆ ముద్ర మీకు అక్కడ ఉన్న ఆ యాంటీనా మాట, మీకు అక్కడ ఉన్న ఎనర్జీ, అక్కడ ఉన్న శక్తిని అది మీ శరీరం అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది. మీ మనసు ప్రశాంతంగా అయిపోతుంది. మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, కానీ ఇలా చేసినప్పుడు మనకి అలా ఆ సమస్యల నుంచి మనం బయటపడే ఒక మార్గం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో గుడికి ఎవరైతే వెళ్తారో, గుడిలోకే వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా ఎక్కడ మీరు కూర్చుంటే అక్కడే కూర్చోవచ్చు. అక్కడ ఒక దీపం కూడా పెట్టుకుని కూర్చోవచ్చు. కానీ గుడికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శివుడికి సంబంధించిన ఒక్క ముద్ర చేయండి. అది ఏ శివాలయం అయినా సరే ఒక ముద్రలో 5 నిమిషాలు కూర్చోండి. మీరు ఒప్పుకుంటే 2-3 ముద్రలు చేసుకోండి, శివుని ముద్రలు. అక్కడ చూడండి, మీ మీ అనుభవం అనేది మీకు అక్కడ తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆ శక్తి కేంద్రం అది. గుడిలో అంటే ఏంటి, దేవాలయాలు అంటే ఒక శక్తి కేంద్రాలు అవన్నీ కూడా. ఆ ఎనర్జీ మీకు తెలుస్తుంది. మీకు భగవంతుడు అంటే ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా శివశివ అని ఉంటుంది. ఎప్పుడు ఆ శివశివ అనేది జరుగుతూ ఉంటుంది అని అంటాం. మన శ్వాస ద్వారానే అక్కడ ఓంకారం జరుగుతుంది. ఈ కార్తీక మాసం అంతా కూడా ఈ శివుని ముద్రలు చేసి శివతత్వం గురించి మీరు అర్థం చేసుకోండి. ప్రాణం అంటే ఏమిటి, అసలు ఈ ప్రాణం ఎక్కడ పుడుతుంది, ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఏమనుకుంటామంటే ఈ ప్రాణం అనేది బయట నుంచి వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఇది ప్రాణం అనేది మన లోపలే పుడుతుంది. ఎక్కడ పుడుతుంది ఈ ప్రాణం అంటే హైపోథాలమస్లో పుడుతుంది. ఈ హైపోథాలమస్ ఎక్కడుంది? మన లోపల మధ్యలో, మిడిల్ ఆఫ్ ద బ్రెయిన్లో ఈ హైపోథాలమస్ ఉంటుంది. దీనికి దగ్గరలోనే పీనియల్ గ్లాండ్ కూడా ఉంటుంది. ఈ హైపోథాలమస్కి, ఈ పీనియల్ గ్లాండ్కి, వీటన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. ఈ ప్రాణము ఎలా పుడుతుంది అంటే శ్వాస ద్వారానే. అలాగే శ్వాస రూపంలోనే ఈ ప్రాణం పుడుతుంది. ఈ హైపోథాలమస్లో మనకి ప్రాణం ఎక్కడ అంటే హైపోథాలమస్లోనే పుడుతుంది అని చెప్పచ్చు. ఈ హైపోథాలమస్లో మన బ్రెయిన్లో మధ్యలో ఉంటుంది. అలాగే ఈ ఈ హైపోథాలమస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఏమిటి అంటే హైపోథాలమస్లో అలాగే హైపోథాలమస్కి పీనియల్ గ్లాండ్కి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్లో ఇంటర్నల్గా ప్లస్ అండ్ మైనస్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఈ హైపోథాలమస్లో చాలా ముఖ్యమైన స్ట్రక్చర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అని చెప్తామన్నమాట. కరెక్ట్గా బ్రెయిన్ సెంటర్లో ఉంటుందన్నమాట. ఈ మన సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ ఈ భూమధ్యలో ఉంటుందన్నమాట. అక్కడ ఈ ప్రాణం అనేది పుడుతుంది. ఎలా అంటే శ్వాస రూపంలోనే పుడుతుంది. ఎలా చెప్పాలి అంటే ఆత్మనః ప్రాణోధ్యాయతే అని చెప్తాం. అయితే ఇది శ్వాస కిందకి వెళ్ళిపోతుంటే దీన్ని హైపోథాలమస్ నుంచి వెళ్ళిపోతుంది. శ్వాస పైకి వస్తుంది అని అంటే పీనియల్ గ్లాండ్. శ్వాస కిందకి వెళ్ళేదంతా కూడా హైపోథాలమస్ వలన. అలాగే శ్వాస పైకి తీసుకుంటున్నప్పుడు పీనియల్ గ్లాండ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. మళ్ళీ హైపోథాలమస్కి మన పీనియల్ గ్లాండ్కి రెండు కూడా సంబంధం ఉంటుంది. ఇది మనం నిరూపమైంది, ఇది మనం చూపించవచ్చు కూడా. మన శ్వాస ఎక్కడ వెళ్తుంది, మనకు ఆత్మ ఉందా, ఆత్మ ఉంటే ఎక్కడ ఉంటుంది, అసలు ప్రాణం ఎక్కడ పడుతుంది, అదంతా ఒట్టిది, అదంతా లేదు. ఇది ఎనాటమీ, యోగిక్ ఎనాటమీ అని అంటాం. ఈ యోగిక్ ఎనాటమీ ఇప్పుడు చెప్పే ఎనాటమీ అంటే ఇప్పుడు ఎవరైతే ఎనాటమీ చదువుకుంటున్నారో ముఖ్యంగా డాక్టర్స్, వాళ్ళకి ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది.
ఈ హైపోథాలమస్‌కి, ఈ పీనియల్ గ్లాండ్‌కి మధ్యలోనే ఒక దాని వెనక ఒక చిన్న హోల్ ఉంటుందన్నమాట. అది ఎక్కడ అంటే థర్డ్ వెంట్రికల్ అంటాం. ఆ థర్డ్ వెంట్రికల్‌లో చిన్నది, చాలా చిన్నది ఉంటుందన్నమాట. కనబడుతూ ఉంటుంది. అంటే మనం అది జాగ్రత్తగా చూసినప్పుడు మాత్రమే కనబడుతుంది. ఇక్కడ దీన్ని సిలీవియస్ డక్ట్ అని అంటారన్నమాట. దీన్ని సిలీవియస్ డక్ట్ అని అంటారు. ఈ సిలీవియస్ డక్ట్‌ని ఈ చిన్న హోల్ ఉంటుందన్నమాట. దీన్నే బ్రహ్మరంధ్రము అని అంటారు. మధ్యలో ఉంటుందన్నమాట అది. మనం ఎంతసేపు ఇలా అన్నప్పుడు ఇక్కడ, ఇలా అన్నప్పుడు ఇక్కడ, ఈ స్కిన్ మీదే చూస్తాం కానీ మనము లోపల అబ్జర్వ్ చేయాలి. ఈ లోపల ఉన్నప్పుడు బ్రహ్మరంధ్రం ఎక్కడుంది? ఇక్కడ లోపల ఉంది. ఈ థర్డ్ వెంట్రికల్ దగ్గర ఒక చిన్నది ఒక డక్ట్‌ని సిలీవియస్ డక్ట్ అంటారు. దీన్ని బ్రహ్మరంధ్రం అని అంటారు. ఈ సిలీవియస్ డక్ట్స్ నుంచి, అంటే ఈ బ్రహ్మరంధ్రం నుంచి మన వెన్నెముక ద్వారా కిందకి వస్తుంది. మళ్ళీ కింద నుంచి పైకి మెడుల్లా అబ్లాంగేటా, మళ్ళీ ఫోర్త్ వెంట్రికల్‌కి, అక్కడి నుంచి థర్డ్ వెంట్రికల్‌కి అలా పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతూ ఉంటుంది. మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు మన శ్వాస మీద పెట్టి ప్రాణాయామం చేస్తున్నప్పుడు ప్రాణం కిందకి ఏదైతే ఉందో పైకి తీసుకువెళ్ళేది ప్రాణం, అలాగే కిందకి తీసుకువచ్చేది అపానం అని చెప్తున్నాం. ఈ రెండూ కూడా మనం మదనం చేసినప్పుడు ఇది లోపల ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. పీనియల్ గ్లాండ్ చాలా చిన్నది, ఒక ధాన్యం గింజంతే ఉంటుంది. కానీ దానికి ముందు జన్మ, అలాగే జరగబోయేది అన్నీ తెలుసు దానికి. అంత శక్తివంతమైనది. మనము నిద్రపోవాలన్నా మనకి మెలటోనిన్ రిలీజ్ చేయాలి. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, ఆ మధ్యలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ మెలటోనిన్ రిలీజ్ చేస్తేనే మనం నిద్రపోతాం. ఇది ప్రకృతి సహజంగా ఈ గ్లాండ్స్ అన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి. మన శ్వాస ద్వారానే మనం ఈ గ్లాండ్స్‌ని మనం యాక్టివేట్ చేసుకోగలుగుతాం. ఎప్పుడైనా ఈ గ్లాండ్స్ అంటే మనకి హార్మోన్స్, ముఖ్యంగా మెలటోనిన్ హార్మోన్, నిద్రపోవాలంటే మెలటోనిన్ కావాలి, సెరటోనిన్ కావాలి, మనకి డోపోమిన్ కావాలి, అలాగే థైరాక్సిన్, థైరామిన్ కావాలి, ఇన్సులిన్ కావాలి. ఇవన్నీ ఉంటేనే మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా, అంటే ఈ సీక్రియేషన్స్, ఈ హార్మోన్స్ అనేవి ఒక లోపల తయారయ్యే కెమికల్. మనకి థైరాయిడ్ ఉంది అని చెప్పేసి థైరామిన్ వేసుకుంటున్నాం, డయాబెటీస్ ఉందని చెప్పి ఇన్సులిన్ తీసుకుంటున్నాం, నిద్ర పట్టట్లేదు అని చెప్పి మెలటోనిన్ తీసుకుంటున్నాం, మనసు బాలేదు అని చెప్పేసేసి మనం ఇవి రిలీజ్ చేయాల్సిన కెమికల్స్ అన్నీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ బయట నుంచి ఇస్తున్నాం. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ బయట నుంచి ఇస్తున్నామో బాడీ ఇది బయట నుంచి వచ్చింది కాబట్టి ఇది వేరేది, ఇది ఫారిన్ బాడీ అని చెప్పేసి బయట నుంచి వచ్చింది అనేది యాక్సెప్ట్ చేయదు. అది యాక్సెప్ట్ చెయ్యక, ఇది అర్థం బయట నుంచి ఇంకొకటి ఎందుకు వచ్చిందో దీనికి అర్థం కాక ఈ రెండు మదనం చేసి అది అడ్జస్ట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది మనకి. ఎప్పుడైతే బయట నుంచి మనకి హార్మోన్స్ మనం తీసుకోవడం మొదలుపెట్టామో అప్పుడు ఏమవుతుంది అనంటే, ఇప్పుడు ఒకళ్ళ పని వేరే వాళ్ళు వచ్చి మన పని రోజు వచ్చి చేసేస్తున్నారు అనుకుందాం మన దగ్గరికి వచ్చి. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు చేస్తారని చెప్పేసి మనం చెయ్యం. అలాగే ఈ హార్మోన్స్ తీసుకోవడం వల్ల మన గ్లాండ్స్ ఓ 50%, 40%, 60% పనిచేసే గ్లాండ్స్ మెల్లమెల్లగా దాని సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మనం మెడిసిన్ డోసేజ్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. నిద్రపోవడానికి కూడా మెడిసిన్ డోసేజ్ పెంచుతాం. 25 mgతో మొదలైంది కాస్త థైరామిన్ టాబ్లెట్ మెల్లగా 50, 75, 120కి వెళ్ళిపోతాం. ఇంకా ఇన్సులిన్ కూడా అంతే. ఇది పెరుగుతూనే ఉంటే తప్ప తగ్గదు. కానీ మనం ప్రాణాయామం చేయడం వల్ల, ప్రాణాయామంలో కొన్ని ప్రక్రియలు చేయడం వల్ల ఈ హార్మోన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఈ హార్మోన్స్ గ్లాండ్స్ని పూర్తిగా పాడవకుండా మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకునే శక్తి మనం ప్రాణాయామం ద్వారా తెచ్చుకోవచ్చు. కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల మన అనారోగ్య సమస్యలే కాకుండా మానసిక సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు. మనకి మనకు ఆకలి అవ్వాలన్నా, దాహం అవ్వాలన్నా ఈ హైపోథాలమస్లోనే ఉంటుంది సెంటర్ పాయింట్. ఈ హైపోథాలమస్ ఇచ్చే సిగ్నల్స్ని బట్టే మనకు ఆకలి, దాహం అనేది మనకు అవుతూ ఉంటుంది. మన వెన్నెముకకి 31 అంటే 31 నాడీ జతలు ఉంటాయి.
31 నాడీస్ పెయిర్స్ ఉంటాయన్నమాట మన బ్యాక్ స్పైనల్ కార్డ్కి. అలాగే మన బ్రెయిన్కి కూడా 12 పెయిర్స్ ఉంటాయి. అంటే 12 జతల నాడీస్ పెయిర్స్ ఉంటాయి. ఈ 31 నాడీస్ అలాగే మన బ్రెయిన్లో ఉన్న 12 నాడీస్ ఈ రెండు కూడా ఈ హైపోథాలమస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. మన అటానమస్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ సహజ నాడీ మండలం మొత్తం కూడా ఈ హైపోథాలమస్ కంట్రోల్లో ఉంటుంది. ఈ హైపోథాలమస్ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి అని అంటే ప్రాణాయామం ఒక్కటే మార్గం. ప్రాణాయామంలో కూడా మీకు బయట కనిపించే ఈ రెగ్యులర్గా చేసే ప్రాణాయామాలు కాకుండా అంతర్గతంగా చేసే ప్రాణాయామాలు కొన్ని ఉంటాయి. అవి గనక మనం చేసుకోగలిగితే అవి మనం చాలా సింపుల్గా ఉంటాయి, అందరూ చేయొచ్చు. అవి గనక మనం చేసుకోగలిగితే మనం ఈ హైపోథాలమస్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఈ అటానమస్ నర్వస్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు దాని కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు మన కంట్రోల్లోకి తీసుకురాగలుగుతాం. ఎప్పుడైతే దీన్ని మన కంట్రోల్లోకి మనం తెచ్చుకోగలుగుతామో ఈ ప్రాణాయామం ద్వారా మనం హెల్దీగా ఉంటాం. ఎటువంటి హార్మోన్స్ మనకి అవసరమే లేదు. అలా మన శరీరంలోనే ఏ గ్రంథులు పనితీరు అవి సక్రమంగా పనిచేసేటట్టుగా మనం చేసుకోగలుగుతాం. ఆ ప్రాణాన్ని హైపోథాలమస్లో పుట్టిన తర్వాత ఆ ప్రాణం హైపోథాలమస్ ద్వారా కిందకి వస్తే పైకి వెళ్ళేది పీనియల్ గ్లాండ్ ద్వారా పైకి వెళ్తుంది. వీటన్నిటికీ నాడీ కనెక్షన్స్ ఉంటాయి. ఎన్నో కొన్ని వేల లక్షల నాడులు మన శరీరంలో నిరంతరము పనిచేస్తూ ఉంటాయి. వాటికి ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి అని అంటే మనం తీసుకునే శ్వాస ద్వారా వెళ్ళాలి. మీరు ఎంత శ్వాస తగ్గించుకుంటే ప్రాణము అంత శక్తివంతంగా తయారవుతుంది. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ప్రాణాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. ప్రాణాయామం చేయడం వల్ల మన శ్వాసను అదుపులో, అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఈ గ్లాండ్స్ అన్నిటినీ కూడా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు.